హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ పాయింట్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూద్దాం. షో దట్ ద లైన్ జాయినింగ్ ద పెయిర్ ఆఫ్ పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చారు. 6a బార్ మైనస్ 4b బార్ ప్లస్ 4c బార్ అండ్ మైనస్ 4c బార్ అని ఇచ్చారు. అండ్ ద లైన్ జాయినింగ్ ద పెయిర్ ఆఫ్ పాయింట్స్ అండ్ 2 పాయింట్స్ ఇచ్చారు అండ్ ఇంటర్సెక్ట్ దట్ ద పాయింట్ మైనస్ 4c బార్ అని ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ద ఇది ఫస్ట్ పెయిర్, ఓకేనా, ఇది సెకండ్ పెయిర్ అని తీసుకుంటాం. ఈ 2 అన్నది ఫస్ట్ పెయిర్, ఈ 2ని సెకండ్ పెయిర్ కింద తీసుకుందాం. సో ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్, సో ఇది ఫస్ట్ పెయిర్ అన్నాను కాబట్టి ఫస్ట్ పెయిర్ దానికి రాద్దాము. జాయినింగ్ ద ఫస్ట్ పెయిర్ ఆఫ్ పాయింట్స్, ఫస్ట్ పెయిర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుంటే, సో ఫస్ట్ పెయిర్ ఆఫ్ పాయింట్స్ వచ్చేసి 6a బార్ మైనస్ అది తీసుకున్నాం కదా. సో దీన్ని r బార్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఈక్వేషన్ని మనం ఇంటూ 1 మైనస్ tతో రాస్తాం, ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ని 1 మైనస్ s, అలా యాక్చువల్గా ts అది ఏదైనా ఆల్ఫాబెట్ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ దీస్ ఆల్ఫాబెట్స్. సో నేను t అన్నది తీసుకుంటున్నా. సో 1 మైనస్ t ఇంటూ మనకి ఇచ్చిన ఈక్వేషన్, ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి, ఈ ఈక్వేషన్ రాస్తాం. 6a బార్ మైనస్ 4b బార్ ప్లస్ 4c బార్. ఓకే, ఫస్ట్ది ఈక్వేషన్ పెట్టాం. ఇది 1 మైనస్ t అంటే నెక్స్ట్ది ఏంటి, t అవుద్ది. 1 మైనస్ t ప్లస్ 1 అలా రాస్తాం కదా. సో 1 మైనస్ t అయిన తర్వాత t పెట్టాం. t తర్వాత సెకండ్ ఈక్వేషన్ ఏంటి, మైనస్ 4c బార్. ఓకేనా, ఇది మనం ఈక్వేషన్ నెంబర్ 1 కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, వెరీ సింపుల్, జస్ట్ 1 మైనస్ t ఈ ఈక్వేషన్ని మల్టిప్లై చేయడమే. సేమ్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ది సెకండ్ పెయిర్, సో సెకండ్ పెయిర్ ఆఫ్ పాయింట్స్ ఎలా రాస్తామంటే ఈసారి s వాడి రాద్దాం. సో r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ s ఇంటూ, సో పెయిర్ ఏంటి, మైనస్ a బార్ మైనస్ 2b బార్ మైనస్ 3c బార్ ఇంటూ, సారీ ప్లస్, ఆల్రెడీ 1 మైనస్ s అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి s ఇంటూ a బార్ ప్లస్ 2b బార్ మైనస్ 5c బార్. ఓకే, ఈ ఈక్వేషన్ని మనం సెకండ్ ఈక్వేషన్ కింద కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ 2 పెయిర్స్ రాసాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ నుంచి a బార్ అండ్ b బార్ కోఎఫిషియంట్స్ రాద్దాం, ఓకేనా. సో a బార్ b బార్ కోఎఫిషియంట్స్ అంటే ఫస్ట్ a బార్కి రాద్దాం. ఓకే, a బార్ కోఎఫిషియంట్స్ ఏంటి, ఇందులో నుంచి ఏముంది, 6 ఒకటి ఉంది అంతే కదా. ఈ 6 దీనికి మల్టిప్లై అవుద్ది కాబట్టి 1 మైనస్ t ఇంటూ 6, 1 మైనస్ t ఇంటూ 6 ఈక్వల్ టు, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూస్తాం. ఏముంది, 1 మైనస్ s ఇంటూ మైనస్ 1 అంటే ఏమవుద్ది మనకి, మైనస్ ఆఫ్ 1 మైనస్ s అని రాస్తాం. ఓకే, మైనస్ 1 కాబట్టి మైనస్ 1 పెట్టాను. నెక్స్ట్ ఈ టైప్ ఏముంది, ఓన్లీ సింగిల్ 1 ఒకటే ఉంది ఏకి పక్కన, సో ప్లస్ s. ఓకే, సో ఇది మన దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఏమైనా సింప్లిఫికేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో 6 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ s అంటే 60 ప్లస్ 2s మైనస్ 7 ఈక్వల్ టు 0. సో ఇది మనం థర్డ్ ఈక్వేషన్ కింద తీసుకుందాం, ఓకేనా. సో సేమ్ అలాగే b బార్ కోఎఫిషియంట్స్ రాద్దాం. b బార్ కోఎఫిషియంట్స్ అంటే ఇక్కడ b ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి b బార్ అంటే ఇది 1 మైనస్ t ఇంటూ మైనస్ 4, 1 మైనస్ t ఇంటూ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు, ఇంకేం లేవు కదా ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి వెళ్ళిపోతాం. b ఎక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో 1 మైనస్ s ఇంటూ మైనస్ 2, 1 మైనస్ s ఇంటూ మైనస్ 2 ప్లస్ ఇక్కడ ఏముంది, s ఇంటూ, సారీ ఇది 1 మైనస్ s, ఓకే సారీ t ఇది, ఓకే t సారీ. సో మైనస్ 2తో మల్టిప్లై చేస్తాము ప్లస్ s ఇంటూ 2, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, మైనస్ 4 ప్లస్ 4t ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ 2s ప్లస్ 2s. దీన్ని మొత్తం ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4t 4s, సారీ మైనస్ 4s, ఇది ఇటే పంపించేద్దాం. 4t మైనస్ 4s
-2ని అటెప్ పంపించేస్తే ఏమవుద్ది -+2 అవుద్ది. సో -2 = 0. ఓకే, సో ఇప్పుడు దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే 2t - 2s - 1 = 0. ఇది మన 4th ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి వచ్చాయి కదా 1, 2, 3, 4 ఈక్వేషన్స్ని. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా, 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 3 and 4. సో ఈ 3 ఇది డెట్ వాల్యూలో రాస్తాం TS1. ఓకే, సో టీ వాల్యూ ఎంత థర్డ్ ఈక్వేషన్ది 6, నెక్స్ట్ 2, నెక్స్ట్ -7. సేమ్ ఇది 2, -2 and -1 అలా రాస్తాం. 2, -2 and -1. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాము, T/, ఇదేంటి ప్లస్ ఈ ఫామ్లో తీసుకుంటాం. సో T - S/, = 1/. ఓకే, టీ యొక్క డిటర్మినెంట్ అంటే టీ తీసుకున్నాం అంటే దాని కరస్పాండింగ్ రో అండ్ కాలం రెండు క్లోజ్ చేసేస్తే మనకి ఏం ఆన్సర్ వస్తుంది, టీ యొక్క కరస్పాండింగ్ రో కాలం తీసేసాం అంటే -2 -7 × -2 ఎంత 14. సో -2 - 14 అని పెడతాం = -S/, సో S యొక్క కరస్పాండింగ్ క్లోజ్ చేసేస్తే -6 -7 × 2 అంటే -14. ఓకే, సేమ్ అలాగే 1కి -12 -4 అంటే ఎంత వచ్చింది, T/, -16 = -S/, -20 అంతే +14 అంతే. -8 వస్తుంది. సో 1/-16. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే T = దీంతో డివైడ్ చేద్దాం. T = -16/-16 ఎంత, T = 1 వచ్చింది. నెక్స్ట్ అలాగే S వాల్యూ చూద్దాం. S = మైనస్ ఉంది కదా, అది అలాగే ఉంచేద్దాం. -8/-16 ఎంత 1/2, రైట్. T వాల్యూ వచ్చింది, S వాల్యూ వచ్చింది. ఓకే, మనకి T వాల్యూ = 1 అండ్ S వాల్యూ = 1/2 అని వచ్చింది. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగారు కదా, సో దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ R = 1 - T. 1 - T అంటే ఏంటి, 1 - 1, రైట్. 1 - 1 × 6a బార్ - 4b బార్ + 4c బార్. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. 6a బార్ - 4b బార్ + 4c బార్ తీసుకొని ప్లస్ ఏం తీసుకున్నాం, T × -4c బార్. T వాల్యూ వచ్చేసి 1 -4c బార్. ఓకే, సో R = సో 1 - 1 అనేది 0 కాబట్టి 0 × ఏ ఈక్వేషన్ చేసినా 0 వస్తుంది. సో ఈ టోటల్ ఈక్వేషన్ వచ్చేసి 0. ఇప్పుడు మిగిలింది మనకి -4c బార్. సో R = -4c బార్. వాళ్ళు ఏమన్నారు, ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ -4c బార్ అన్నారు. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆన్సర్, ఈ ఆన్సర్ సేమ్. ఓకే, థ్యాంక్ యూ.